వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. అంగన్వాడీ సెంటర్స్కు వెళ్లి దొంగతనంగా తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. నేడు పోలీసు సచివాలయ వ్యవస్థలో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్నారా? ప్రభుత్వం చర్యలు చేయడం లేదు, కానీ దౌర్జన్యం చేయడంలో మాత్రం ముందంజలో ఉన్నారు. మహిళా బాలింత దగ్గర నుంచి స్కూల్ వరకు అనునిత్యం కాపు కాస్తే మా పాఠశాలల తాళాలు పగలగొట్టి మాకు గిఫ్ట్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం అని ప్రజలలో ఇంతకాలం అనేక ఇబ్బందులకు గురైన తట్టుకుంటూ నేటితో మా ఆవేదన ఆక్రందన బాహ్య ప్రపంచంకు చూపిస్తుంటే అంత భయం ఎందుకు సీఎం అని అంటున్నారు. పోలీసు సచివాలయ సిబ్బంది మీ పార్టీ నేతల ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టారంటే మీకు ఎంత భయమో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందని, మీకు నాడు మీ తండ్రి వైఎస్ఆర్లా చేస్తారని 4 సంవత్సరాలుగా ఎదురు చూశాం. కానీ మీరు తండ్రి ఆశయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ మహిళలకు వ్యతిరేకంగా ఉంది మీ ప్రభుత్వం అని అంటున్నారు. ముఖ్యమంత్రి అంటే అందరి బాధలను అర్థం చేసుకొని వారికి అండగా ఉంటారు. కానీ మీరు మాత్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తాళాలు పగలగొట్టి దమనకాండ చేస్తారు అని అంటూ అంగన్వాడీలు అంటే ఏంటో వచ్చే రోజుల్లో చూపిస్తామని మహిళలను కించపరిచిన వారికి ఏం జరుగుతుందో చరిత్ర చూస్తే తెలుసుకోవాలి అంటూ హెచ్చరిక జారీ చేసిన అంగన్వాడీ వర్కర్స్. దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఎక్కడా లేవు. ప్రభుత్వం చర్చలు జరుపుతారో లేక యుద్ధంకు సిద్ధమో తేల్చి చెప్పండి అని అంటున్నారు.